బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి వైసీపీ ప్రభుత్వం రెడీ అవుతుంది. ఫిబ్రవరి 6 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే వివిధ శాఖల నుంచి బడ్జెట్ అంచనాలు తెప్పించుకుంది ఆర్థిక శాఖ. 4 నుంచి 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. చివరి బడ్జెట్ కావడంతో సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఫిబ్రవరిలో ఏపీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి వైసీపీ ప్రభుత్వం రెడీ అవుతుంది. ఫిబ్రవరి 6 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే వివిధ శాఖల నుంచి బడ్జెట్ అంచనాలు తెప్పించుకుంది ఆర్థిక శాఖ. 4 నుంచి 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. చివరి బడ్జెట్ కావడంతో సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ సర్కారుకి ఇది చివరి బడ్జెట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో బొగ్గ రాజేంద్రనాథ్ రెడ్డి ఫిబ్రవరి 6 నుంచి 10వ తారీఖు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పుడు అన్ని శాఖల నుంచి కూడా ఇప్పటికే పూర్తి ప్రతిపాదనలన్నీ కూడా సబ్మిట్ చేసి ముఖ్యమంత్రికి ఆర్థిక శాఖ అందజేయడం కూడా జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే రాబోయే ఎన్నికల దృష్ట్యా మరోవైపు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టడానికి ఫిబ్రవరి 6 నుంచి 10వ తారీఖు వరకు జరిగేటువంటి సమావేశాల్లో ఏదో ఒక రోజున ఈ బడ్జెట్ ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కానీ ప్రవేశపెట్టకపోతే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ బడ్జెట్ ని కూడా ప్రవేశపెట్టడం సర్వసాధారణంగా జరుగుతున్న ప్రక్రియ. ఈ నేపథ్యంలోనే 4-5 రోజులు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. గతంతో మనం చూసుకున్నట్లయితే 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2,79,299 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఈ అంశాలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉండొచ్చని చెప్పి అంచనా వేస్తారు. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నవరత్నాల పేరుతోటి రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, ఇతర అవసరాలకు సంబంధించి కూడా ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో ఎక్కువ కేటాయింపులు ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.